మాజీ సీఎం కేసీఆర్ పై ఈడీ కేసు నమోదైనట్లు ఇప్పుడే తనకు హైదరాబాద్ నుంచి సమాచారం వచ్చిందని బీజేపీ మెదక్ ఎంపీ రఘునందన్ రావు అన్నారు. మాజీ మంత్రి హరీష్ రావు, ఎమ్మెల్సీ వెంకటరామిరెడ్డిపై కూడా చర్యలుంటాయని వాళ్లకు ముందుంది ముసళ్ల పండుగ అని వ్యాఖ్యానించారు. ఎంపీగా గెలిచిన తర్వాత తొలిసారి గురువారం మెదక్ వచ్చిన ఆయన విజయోత్సవ ర్యాలీలో పాల్గొన్నారు. రాష్ట్ర ప్రజలకు అన్యాయం చేసే వాళ్లకు పాపం తలుగుతుందని, ప్రస్తుతం ఇది రుజువైందని ఎంపీ రఘునందన్ రావు అన్నారు. విజయోత్సవ ర్యాలీలో రఘునందన్ రావు మాట్లాడుతూ బీఆర్ఎస్ మెదక్ ఎంపీ అభ్యర్థి ఎమ్మెల్సీ వెంకటరామిరెడ్డి 1,00,000 కోట్లకు అధిపతి. హైదరాబాద్ శివారులో 100 కోట్లకు ఎకరా లెక్కన కొన్నాడు. మొన్నటి ఎంపీ ఎన్నికల్లో 200 కోట్లు ఖర్చు పెట్టాడు. ఓటుకు 1000 బీరు బిర్యానీ పంచిన నియోజకవర్గ ఓటర్లు ఆయనను గడ్డిపోచ లెక్కన పక్కన పెట్టారని అన్నారు. కేవలం డబ్బు ఖర్చు పెడితే ఎన్నికల్లో గెలుస్తారనేది తప్పని ఈ ఎన్నిక నిరూపించింది అని రఘునందన్ రావు అన్నారు. సిద్దిపేటలో తాను ఉండగా ఎస్కాట్తో తన మీటింగ్కు ఇంకొకరు వస్తారని హరీష్ రావు ఊహించలేదు. బీజేపీ కార్యకర్తలే నా గెలుపు కోసం నాకంటే ఎక్కువ కష్టపడ్డారు. వారికి రుణపడి ఉంటానని ఈ సందర్భంగా తెలిపారు. అదేవిధంగా నేను మాటల మనిషిని కాదు, చేతల మనిషిని అని నిరూపిస్తానని అన్నారు. ఎక్కడో చిన్న ఊరు బొప్పాపూర్లో జన్మించిన నన్ను మెదక్ ప్రజలు ఎంపీగా గెలిపించి పార్లమెంటుకు పంపారు. నా జీవితకాలం మెదక్ లోక్సభ నియోజకవర్గ ప్రజలకు రుణపడి ఉంటా అని తెలిపారు. ఈడియోలు వచ్చిన పాపం దానికి వెంకటరామిరెడ్డి దగ్గర రాలేదు. అది చిన్నది పక్షి. మాజీ ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు గారి మీద ఈడీ ఇప్పుడే కొద్దిసేపటి క్రితం కేసు నమోదు చేసింది. అదే సినిమాలో చిరంజీవి చెప్తాడు, ఏం చెప్తాడు? ఇన్ ఫ్రంట్ దేర్ ఈస్ క్రొకడైల్ ఫెస్టివల్. వెంకటరామిరెడ్డి గారికి ఉంటుంది క్రొకడైల్ ఫెస్టివల్, గవర్నర్ హరీష్ గారికి ఉంటుంది, మాజీ ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు గారికి కూడా ఈ ఫ్రంట్ దేర్ ఈస్ క్రొకడైల్ ఫెస్టివల్.